ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శనగపప్పుతోని మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇట్లాగైతే నేను ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకొని ఒక 5 అవర్స్ వరకు అయితే నానబెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఇలా తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఈ శనగపప్పుని. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడైతే మనం ఇంకా 5 అవర్స్ అయిందండి. ఇలా చూసుకుంటే మనకి శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా ఎట్లా అయితే మనకి నానుంటుందండి. ఇందులో ఒక 2 గరిటెల వరకు ఇలా పప్పుని తీసుకొని సైడ్కి అయితే ముందు పెట్టుకోవాలండి. ఇప్పుడు తక్కిన పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కలు, ఇలా ఎండుమిరపకాయలు, కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ వాటర్ వేయకుండా చేసుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా బరకగా కొంచెం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే పప్పు ఉంచామో అందులో ఈ పిండిని కూడా యాడ్ చేసుకొని ఇందులో శనగ కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు, శనగ కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, మరి కొంచెం పసుపు, ఇంకా చిన్నగా తరుక్కుని ఇట్లా ఉల్లిపాయ ముక్కలు అన్నీ మొత్తం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి కూడా వేసుకోవడం వల్ల ఇంకా మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇందులో వాటర్ అయితే మనం ఏటి యూజ్ చేయట్లేదు. ఇప్పుడైతే దీన్ని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్లా ఫస్ట్ అయితే చేసుకొని మనం గారెలు ఎట్లాగైతే చేసుకుంటామో అట్లాగే ఇవి కూడా మనం ఇలా చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవడమేనండి. ఈ శనగపప్పు గారెలు ఈ మసాలా వడలని కూడా అంటామండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మొత్తం ఇలా ఒక సైడ్ అయితే ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత ఇది టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఇంకా రెండో సైడ్ కూడా ఎట్లా మంచిగా గోల్డెన్ కలర్లో ఇంకా మనకి పర్ఫెక్ట్గా ఈ వడలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే మాదిరిగా తక్కిన పిండి కూడా ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసుకొని మసాలా వడలు అనేవి మొత్తం మనం ఇంకా ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మల బజ్జీలాగా కాకుండా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం కూడా ఏం అవసరం ఉండదండి. మనం జస్ట్ శనగపప్పుని ఒక 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ వర్షాకాలంలో అలా తీసుకున్న చాలా సూపర్గా ఉంటుంది. ఇంతేనండి. మొత్తం ఎంత పిండి ఉంటే అంత పిండికి మనం ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవడమేనండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. అస్సలు మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.